చిరుధాన్యాలు, సిరిధాన్యాలు, మన ధాన్యాలు మిల్లెట్ సిరీస్లో ఈరోజు మనం తెలుసుకుందాం పాజిటివ్ మిల్లెట్స్ గురించి. ఫాక్స్టైల్ మిల్లెట్, లిటిల్ మిల్లెట్, బ్రౌన్ టాప్ మిల్లెట్, బార్న్యార్డ్ మిల్లెట్, కోడో మిల్లెట్. ఈ ఐదింటిని కలిపి పాజిటివ్ మిల్లెట్స్ అంటారు. ఈ పాజిటివ్ మిల్లెట్స్ ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా తక్కువ వాటర్తోనే గ్రో అవుతాయి. ఫాక్స్టైల్ మిల్లెట్, వీటిని కొర్రలు అంటారు. ఇవి ఎల్లో కలర్లో ఉంటాయి. ఈ ఫాక్స్టైల్ మిల్లెట్ని మన డైట్లో తీసుకోవటం వల్ల ముఖ్యంగా నర్వస్ సిస్టమ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అదేవిధంగా ఇవి లంగ్స్ని క్లెన్స్ చేస్తాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి. బ్రౌన్ టాప్ మిల్లెట్, వీటిని అండుకొర్రలు అంటారు. ఇవి లైట్ గ్రీనిష్ కలర్లో ఉంటాయి. ఈ బ్రౌన్ టాప్ మిల్లెట్లో ఫైబర్ క్వాంటిటీ అనేది అధికంగా ఉంటుంది. ఈ బ్రౌన్ టాప్ మిల్లెట్ని తీసుకోవటం వల్ల మన శరీరంలోని తల వెంట్రుక నుండి కాలి గోటి వరకు ప్రతి సెల్ని రీజనరేట్ చేస్తాయి. లిటిల్ మిల్లెట్, పేరులో చిన్న, ఆరోగ్య ఫలితాల్లో మిన్న. ఇవి ఓవెల్ షేప్లో క్రీమిష్ కలర్లో ఉంటాయి. ఈ లిటిల్ మిల్లెట్ ఆడవారిలో పీసీఓడి, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యల్ని తగ్గిస్తుంది. మగవారిలో స్పెర్మ్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవటంలో ఈ లిటిల్ మిల్లెట్స్ బాగా ఉపయోగపడతాయి. కోడో మిల్లెట్, ఇవి బ్రౌన్ కలర్లో ఉంటాయి. వీటిని అరికలు అంటారు. ఇవి సృష్టిలోనే మొదటి బియ్యం. ఆ సూర్య భగవాన్కి ప్రతీక అయినటువంటి బియ్యం ఈ కోడో మిల్లెట్. సూర్య భగవాన్ని అర్కాయ నమః అని పిలుస్తాం. అందుకే వీటిని అరికలు అని పిలుస్తారు. ఇవి బ్లడ్ ప్యూరిఫికేషన్లో చాలా బాగా ఉపయోగపడతాయి. బార్న్యార్డ్ మిల్లెట్, ఇవి రౌండ్గా క్రీమిష్ వైట్ కలర్లో ఉంటాయి. వీటిని ఊదలు అంటారు. ఇవి మన శరీరంలోని సాఫ్ట్ ఆర్గాన్స్ అయినటువంటి బ్రెయిన్, లంగ్స్, కిడ్నీస్, వీటన్నిటిని క్లెన్స్ చేయటంలో ఎంతగానో ఉపయోగపడతాయి ఈ ఊదలు. మనం ఎప్పుడైనా కానీ మిల్లెట్స్ని తీసుకునేటప్పుడు తప్పకుండా 8 నుంచి 10 గంటల వరకు నానబెట్టాలి. ఒక మనిషికి 80 గ్రామ్స్ మిల్లెట్స్ అనేవి ఒక పూటకి సరిపోతాయి. మనం మిల్లెట్స్ని వాష్ చేసేటప్పుడు ఫస్ట్ కొంచెం తక్కువ వాటర్ని పోసి క్లీన్ చేసి ఆ వాటర్ని మొక్కలకు పోయండి. దానివల్ల మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. తరువాత రెండోసారి మనం నానబెట్టుకోవడానికి ఉపయోగించిన నీటిని వంటలోకి వాడుకోవచ్చు. మంచి ఆహారం మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.